చేసిన గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభులు సూర్య నమస్కారాలు చేసుకునే బండ ఇది చూడండి. ఇక్కడికి వచ్చేసి సూర్య నమస్కారాలు చేసుకునే భాస్కర బండ. చుట్టూ వాతావరణం చూడండి ఒకసారి. గుడేమో అక్కడ, ఇది గుడి, ఇక్కడేమో బండ. ఎంత అద్భుతమైన విషయం అంటే చుట్టూ నీళ్లు, మధ్యలో ఈ బండ పైన నమస్కారాలు చేసుకున్నారంటే ఈ స్థలానికి రావడం చాలా విశేషం. మీకందరు కూడా చూపిద్దామని చేస్తున్నాను. శ్రీపాద శ్రీ వల్లభ శ్రీ క్షేత్ర కుర్వాపూర్ మనకు కనిపిస్తుంది. ఇది రెండవ స్థానం అనుకుంటున్నాను. ఇంకా తపస్సు చేసింది శ్రీపాద శ్రీ వల్లభుడు. ఇక్కడ తపస్సు చేసింది. ఇక్కడ పాదుకలు ఉన్నట్టు శ్రీపాదుల వారు యోగా చేసుకున్నట్టు, ఒక మర్రి చెట్టు ఉన్నట్టు అన్నీ చూస్తున్నా. నేను ఫస్ట్ టైం వస్తున్నా, ఇంకా ఏమున్నాయో నాకు కరెక్ట్గా తెలియదు. కానీ చూడండి, ఇది ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది ఈ గుడికి రావడం. ఎందుకంటే నేను చూడలేదు, ఇది మొట్టమొదటిసారి చూస్తున్నా. మీనాక్షి తీసుకురావడం వల్ల ఇక్కడికి రావడం జరిగింది. ఆ దత్తాత్రేయుడు ఇన్నేళ్ల తర్వాత పిలిపించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది దాదాపు 1,00,000 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఇక్కడ ఇంత పెద్ద మర్రి చెట్టు ఇది. ఈ మర్రి చెట్టు కింద దత్తాత్రేయ స్వామి, ఇక్కడ మహాయోగులందరూ కూడా తపస్సు చేస్తున్నారని వింటున్నాము. దీని ఊడలు, దీని శాఖలు ఎంత పెద్ద పెరిగినాయంటే ఇంకో చెట్లు కూడా కలిసిపోయినాయి దీంట్లో. అంత పెద్ద విశేషమైన చెట్టు ఇది. ఇక్కడ ఇది మొట్టమొదటి అవతారం. ఇక్కడికి వచ్చిన తర్వాత శ్రీపాద శ్రీవల్లభుడు పిఠాపురంలో మొట్టమొదటిగా పుట్టిన స్థలం అది. ఇక్కడనేమో తపస్సు చేసుకున్న స్థలము, తపోభూమి ఇది. ఇక్కడ మొట్టమొదటి అవతారం కింద మనము చూడొచ్చు. ఇది మహాద్వారం. ఇక్కడ నుంచి గుడి ఇలా మొదలవుతుంది. ఇక్కడ రాగి చెట్టు, వేప చెట్టు రెండు ఉన్నాయి. ఇక్కడ మేడి చెట్టు ఉంది. సో శ్రీపాద వల్లభుడికి ఇష్టమైనది ఇవన్నీ చెట్లు. ఎంత ప్రశాంతంగా ఉందంటే గుడి అసలు. చూడండి, సుబ్రహ్మణ్య స్వామి, జంట నాగులు, శివుడు, నంది. ఇక్కడ శివలింగం, పార్వతీ పరమేశ్వరులు, సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ ఆంజనేయ స్వామి సంజీవని పర్వతం తీసుకెళ్తాను. ఇది పాత పురాతనమైన కట్టడం. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఇక్కడ ఎటు తిరిగినా కూడా చక్కగా ఉంది. అసలు ఇక్కడికి వస్తే కనుక వెళ్ళడం కష్టమేమో అనిపిస్తుంది. ఇది సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాదుడిది. ఇది గుడి చుట్టూ నేను మీకు చూపిస్తున్నాను. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఇంకా గుడిని అభివృద్ధి చేసే పనులు ఉన్నారు. డెవలప్మెంట్ దాని కిందకి వెళ్తుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అన్నీ నడుస్తున్నాయి. సో ఇది గుడి యొక్క ప్రాంగణం.
ఇది గుడికి సంబంధించిన పూర్తిగా నేను చూపించాను.